హలో అండి. ఇవి నిన్న చేసిన హార్వెస్ట్ అనమాట. బీరకాయ చూసారా? ఇంగా 4, 5 ఉన్నాయి. అవి ఇంకా 2 రోజులైతే టైం అయితే కోయొచ్చు. పచ్చిమిరపకాయలు ఒక పావు కిలో కంటే ఎక్కువ. బెండకాయలు ఒక 4 రోజులు అయ్యేసరికి బానే వచ్చాయన్నమాట. బాగా పెద్ద పెద్ద సైజు ఉన్నాయి. ఇంగా కొన్ని గూడా ఇంకొక పావు కిలో అన్ని కొంచెం తక్కువ సైజు ఉన్నాయన్నమాట. అయి ఒక 2 రోజుల్లో అవుతాయి. ఇంగ అయి గూడా వచ్చిన తర్వాత ఇవి అవి కలిపి ఫ్రై చేసుకోవచ్చు. బెండకాయ ఫ్రై, పప్పుచారు. కొన్ని వంకాయలు కోసాము. ఈ పొడుగు వంకాయలుంటాయి గదా! అవి ఎక్కువ. ఒక పావు కిలో కంటే ఎక్కువ. ఇంకా ఒక పెద్ద వంకాయ గూడా వచ్చిందనమాట. అది బ్లాక్ బ్యూటీ వెరైటీ ఉంటది గదా! అదనమాట. చూసారా బీరకాయలు బాగా పడ్డాయన్నమాట. మా అమ్మ అనడము బీరకాయలు, సొరకాయలు ఇవి కొంచెము వాతావరణం చల్లబడినప్పుడు ఎక్కువ పడతాయి పిందెలు అని. అందుకని కొంచెం స్లో అయినా గూడా వదిలేయకుండా ఉంచాననమాట. ఇంగా తర్వాత ఈ పచ్చిమిరపకాయలు పండు మిరపకాయలు కోసి పేస్ట్ చేసి పెట్టాను గదా! లాస్ట్ టైము. ఈసారి గూడా కోసామనమాట. చక్కగా అన్నీ కోస్తే పావు కిలో పైనయ్యాయి. మిక్సీలో ఏసి పెట్టా. అవి రుబ్బి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా.